Hello guys, in me Balu Stories and welcome to day 56 in 365 days, 365 vlogs. సో ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మళ్ళీ మనమైతే ఫుడ్ వ్లాగ్ చేస్తున్నాము. సో లాస్ట్ టైం మనం జీరా రైస్ చేసుకున్నాం కదా, సో ఈసారి నాన్ వెజ్లో చేస్తున్నాము. నాన్ వెజ్ నేను తినట్లేను, బట్ మా ఇంట్లో వాళ్ళ కోసం అయితే ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చేస్తున్నా. సో ఈజీగా ఎట్లా చేసుకుంటాం అనేది వ్లాగ్లో అయితే చూస్తా. అంటిల్ దాన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఇంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఎండ్ వరకు అయితే యూజ్ చేసేయండి. లెట్స్ గో. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ పలావ్ అనమాట. సో ఎట్లా చేసుకుంటాం ఈజీ ప్రాసెస్కి అయితే నేను చూపిస్తాను. చికెన్ తెచ్చుకునే తర్వాత 2 times కడుక్కొని ఉప్పు పెట్టుకుని అయితే ఇట్లా నానబెట్టుకోవాలి. సో ఫస్ట్ ఈ ప్రాసెస్ అయిపోతుంది కదా, దాని తర్వాత సో నేనైతే 750 grams ఆఫ్ చికెన్ తీసుకున్నా. దాంట్లో 1 kg ఆఫ్ రైస్ అయితే వేసుకుంటాము. సో అది కూడా నానబెట్టుకోవాలి ఒక 1/2 hour అట్లా. దాని తర్వాత ఏం చేయాలని అంటే ఇట్లా ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసేసుకొని బే లీవ్స్ ఉంటాయి కదా అవి వేసుకొని, అట్లనే మనం గ్రీన్ చిల్లీ, సో ఇట్లా మసాలా వేసేసుకొని అయితే ఇట్లా కుక్ అయితే వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూసిండ్రు కదా గైస్, ఆనియన్స్ కొంచెం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం టమాటోస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆహా, స్మెల్ అయితే వావ్ ఎంత బాగుందో గైస్. సో గైస్ ఇగో ఇట్లా మంచిగా కుక్ అయిన తర్వాత మనమైతే చికెన్ అయితే వేసేసుకోవాలి. సో దీన్ని ఇట్లా మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఇది బాయిల్ అయిన తర్వాత మనం కర్డ్ వేసేసుకొని చిలికాలన్నమాట కర్డ్ని. దాని తర్వాత కర్డ్ అయితే యాడ్ చేసేసుకొని కర్డ్ని కూడా అయితే వేడి చేసేసుకోవాలి. 1 kg రైస్కి నేనైతే 1.5 liter ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాం. సో ఇది బాయిల్ అయిన తర్వాత మనం రైస్ యాడ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇట్లా బాయిల్ అయ్యే టైంలో మనం రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాం. మన చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఆహా, టేస్ట్ ఎట్లుందో నేను కాదు, తినేవాళ్ళు చెప్తారు. లెట్స్ గో. ఎట్లుందిరా ఫుడ్ ఓవరాల్గా? బాగుందా? వండుకోవచ్చా? ఓకే, వండుకోవచ్చా బ్యాచిలర్ రూమ్లలో? థ్యాంక్ యూ. హే గాయ్స్, చూసాను కదా ఈరోజు మన బ్లాగ్. నచ్చిన వాళ్ళైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ బై బై గాయ్స్.